హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫోర్ట్లో మీరు ఎంట్రన్స్ దగ్గర ఒకసారి క్లాప్ చేస్తే ఆ సౌండ్ దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న హిల్ టాప్ వరకు వినిపిస్తుందని మీకు తెలుసా? 8 నెలల పాటు పవర్ఫుల్ మొఘల్ ఆర్మీ అటాక్ చేసిన ఈ ఫోర్ట్ని డైరెక్ట్ బ్యాటిల్లో క్యాప్చర్ చేయలేకపోయారు. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఫేమస్ డైమండ్స్, రాజులు తప్పించుకోవడానికి నిర్మించిన సీక్రెట్ టనెల్స్, ఇప్పటికీ బయటపడని హిడెన్ ట్రెజర్స్ మరియు మన ఫేవరెట్ మూవీలో కనిపించే షూటింగ్ లొకేషన్స్, ఇన్ని సీక్రెట్ దాచుకున్న ఈ స్ట్రక్చర్ పేరు గోల్కొండ ఫోర్ట్. ఈరోజు మనం కేవలం ఫోర్ట్ని చూడటం లేదు, దాదాపు 1000 సంవత్సరాల హిస్టరీలోకి ఒక టైం ట్రావెల్ చేయబోతున్నాం. వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి, ఎందుకంటే ప్రతి గేట్ వెనుక ఒక స్టోరీ, ప్రతి వాల్ వెనుక ఒక మిస్టరీ దాగి ఉంది. మన ఎక్స్ప్లోరేషన్ని ఈ మ్యాసివ్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అవుతోంది. గోల్కొండ అనే పేరు అసలు తెలుగు పదమైన గొల్లకొండ నుంచి వచ్చిందని హిస్టారియన్స్ చెప్తున్నారు. గొల్లకొండ అంటే షెపర్డ్స్ హిల్. ఒక గొర్రెల కాపరికి ఈ హిల్ పై ఒక దేవుని విగ్రహం కనిపించిందని ఒక పాపులర్ లోకల్ స్టోరీ కూడా ఉంది. ఆ విషయం అప్పటి రూలర్స్కి తెలియడంతో ఇక్కడ మొదటి ఫోర్ట్ నిర్మించడం జరిగింది. మొదట ఇది ఇప్పుడు కనిపిస్తున్న హ్యూజ్ స్టోన్ ఫోర్ట్ కాదు, కాకతీయ రూలర్స్ కాలంలో ఒక సింపుల్ మడ్ ఫోర్ట్గా మొదలైన హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. తర్వాత బామనీ రూలర్స్ అధీనంలోకి వెళ్ళి కుతుబ్ షాహీ డైనస్టీ కాలంలో పవర్ఫుల్ స్టోన్ ఫోర్ట్గా మారింది. అంటే మనం ఇప్పుడు చూస్తున్న గోల్కొండ ఫోర్ట్ ఒక రోజుల్లో నిర్మించిన బిల్డింగ్ కాదు, డిఫరెంట్ రూలర్స్, డిఫరెంట్ పీరియడ్స్, 100 of years హిస్టరీ కలిసి ఒక జైంట్ మాస్టర్ పీస్. ఇక్కడ ఒక స్పెషల్ పాయింట్లో నిలబడి క్లాప్ చేస్తే ఆ సౌండ్ హిల్ టాప్లోని బాలాహిసూర్ వరకు వినిపిస్తుందని చెప్తారు. ఒకసారి ఇమేజ్ చేయండి, మొబైల్ ఫోన్ లేవు, వైర్లెస్ సెట్స్ లేవు, ఎలక్ట్రికల్ అలారమ్స్ లేవు, కానీ ఎంట్రన్స్ దగ్గర డేంజర్ వస్తే ఒక క్లాప్తో టాప్లో ఉన్న రాయల్ గార్డ్స్కి వార్నింగ్ వెళ్తుంది. ఈ అమేజింగ్ ఎఫెక్ట్ వెనుక డోమ్ షేప్, ఆర్చెస్, స్టోన్ సర్ఫేస్ మరియు సౌండ్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి. అప్పటి ఆర్కిటెక్చర్ సౌండ్ వేవ్స్ ఎలా ట్రావెల్ అవుతాయో అండర్స్టాండ్ చేసుకొని ఈ స్ట్రక్చర్ని డిజైన్ చేసినట్లు భావిస్తారు. దీనిని మ్యాజిక్ అనాలా, సైన్స్ అనాలా? నాకు మాత్రం ఇది సెంచరీస్ ఓల్డ్ ఏన్షియంట్ కమ్యూనికేషన్ టెక్నాలజీలా అనిపిస్తోంది. మీరు గోల్కొండ ఫోర్ట్కి వస్తే క్లాప్ ఎక్స్పీరియన్స్ను మాత్రం మిస్ అవ్వకండి. గోల్కొండ ఔటర్ ఫోర్ట్ సుమారు 3 కిలోమీటర్ల ఏరియాలో విస్తరించి ఉంది. దీన్ని డిఫెన్సివ్ వాల్ దాదాపు 4 కిలోమీటర్ల పొడవు ఉందని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చెప్తోంది. ఇక్కడ మ్యాసివ్ గేట్వేస్, వాచ్ టవర్స్, రాయల్ బిల్డింగ్స్, మజీస్, టెంపుల్, వాటర్ ట్యాంక్స్, మిలిటరీ ఏరియా అండ్ స్టోరేజ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఈరోజు మనకు రూయిన్ మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ ఒకప్పుడు ఈ ఎంటైర్ ప్లేస్ సోల్జర్స్, ట్రేడర్స్, వర్కర్స్, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా యాక్టివ్గా ఉండేది. ఈ సైలెంట్ పాత్వేస్లో నడుస్తుంటే ఒకప్పుడు ఇక్కడ హార్స్ పరిగెత్తిన సౌండ్స్, సోల్జర్స్ కమాండ్స్, రాయల్ అనౌన్స్మెంట్స్ ఎలా ఉండేయో ఊహించవచ్చు. గోల్కొండ ఫోర్ట్ హిస్టరీలో మోస్ట్ ఇంటెన్స్ చాప్టర్ 1687లో జరిగింది. మొఘల్ ఎంపైర్ ఔరంగజేబ్ కుతుబ్ షాహీ కింగ్డమ్ను క్యాప్చర్ చేయడానికి హ్యూజ్ ఆర్మీతో గోల్కొండపై అటాక్ చేశాడు. ఆ సమయంలో గోల్కొండ నుంచి చివరి కుతుబ్ షాహీ రూలర్ పాలిస్తున్నారు. మొఘల్ ఆర్మీ వద్ద థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్, పవర్ఫుల్ క్యానన్స్ ఉన్నాయి. ఔరంగజేబ్ ఈ ఫోర్ట్ని త్వరగా క్యాప్చర్ చేయగలనే కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ గోల్కొండ ఫోర్ట్ ఆర్డినరీ ఫోర్ట్ కాదు. స్ట్రాంగ్ గ్రనైట్ వాల్స్, హై ఎలివేషన్, పవర్ఫుల్ గేట్స్, క్లవర్ డిఫెన్స్ సిస్టమ్ కారణంతో మొఘల్ ఆర్మీ రిపీటెడ్గా అటాక్ చేసినా ఫోర్ట్లోకి ఎంటర్ కాలేకపోయారు. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఈ తంతు దాదాపు 8 నెలల వరకు పాటు సాగింది. హెవీ రైన్స్ వచ్చాయి, ఫుడ్ సప్లై తగ్గిపోయింది, సోల్జర్స్ ఎగ్జాస్ట్ అయ్యారు, అయినా బ్యాటిల్ మాత్రం ఆగలేదు. ఇది ఎంత డేంజరస్ ఫైట్ అంటే ఫోర్ట్లో ఉన్న వాళ్ళు బయటకు రాలేదు, డిఫెన్సర్స్ బయటకు రాలేదు, బయట ఉన్న మొఘల్ ఆర్మీ లోపలికి వెళ్ళలేదు. ఇంత స్ట్రాంగ్ ఫోర్ట్ చివరికి ఎలా పడిపోయింది? పవర్ఫుల్ క్యానన్స్ వలన, మ్యాసివ్ ఆర్మీ వలన, లేదా వాల్ బ్రేక్ అయ్యాయా? హిస్టరీ అకౌంట్స్ ప్రకారం గోల్కొండ ఫోర్ట్ డిఫెన్స్కు ప్రధాన కారణం డైరెక్ట్ బ్యాటిల్ కంటే
ద్రోహం. ఫోర్ట్లో యాక్సెస్ తెలిసిన ఒక ఇన్సైడర్ మొఘల్ సోల్జర్స్కు బ్యాక్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పాడు. నైట్ టైంలో మొఘల్ సోల్జర్స్ ఫోర్ట్లోకి ఎంటర్ అయ్యారు. మెయిన్ గేట్ ఓపెన్ కావడంతో ఎంటైర్ ఆర్మీ లోపలికి వచ్చేసింది. అలా 8 నెలల పాటు ఎనిమీ అటాక్ను రెసిస్ట్ చేసిన గోల్కొండ ఒక రాత్రిలో ఇన్సైడర్ ద్రోహం కారణంగా పడిపోయింది. అందుకే ఫ్రెండ్స్, ఈ ఫోర్ట్ను వెపన్స్ ఓడించలేకపోయినాయి, కానీ ఒక మనిషి చేసిన ద్రోహం మాత్రం కింగ్డమ్ డైనస్టీని మొత్తం మార్చేసింది. ఇప్పుడు గోల్కొండ హిస్టరీలో మోస్ట్ వాల్యుబుల్ చాప్టర్ డైమండ్స్. ఒకప్పుడు గోల్కొండ డైమండ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఫైనెస్ట్ క్వాలిటీగా సింబల్. కోహినూర్, హోప్ డైమండ్ వంటి లెజెండరీ డైమండ్స్ గోల్కొండ డైమండ్ రీజియన్లో సంబంధం కలిగినవని గుర్తించబడింది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుంచుకోవాలి. ఈ ఫేమస్ డైమండ్స్ ఫోర్ట్ లోపల మైన్ చేయలేదు. కృష్ణా రివర్ వ్యాలీ మరియు సరౌండింగ్ మైన్స్ నుంచి వచ్చిన డైమండ్స్ గోల్కొండ కింగ్డమ్ ద్వారా ఇన్స్పెక్ట్ చేసి, పాలిష్ చేసి అండ్ ట్రేడ్ అయ్యేవి. గోల్కొండ ఒక మేజర్ ఇంటర్నేషనల్ డైమండ్ ట్రేడింగ్ సెంటర్గా డెవలప్ అయింది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి మర్చెంట్స్ ఇక్కడికి వచ్చేవారు. అందుకే అప్పట్లో గోల్కొండ పేరు అంటే పవర్, మనీ, రాయల్టీ అండ్ డైమండ్స్. గోల్కొండ రూలర్స్ దగ్గర హ్యూజ్ వెల్త్, గోల్డ్, జ్యువెలరీ, డైమండ్స్ ఉండేవని తెలిసిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మనకు వస్తుంది. ఆ మొత్తం రాయల్ ట్రెజర్ ఏమైంది? పాపులర్ లెజెండ్స్ ప్రకారం ఎనిమీ అటాక్ సమయంలో కింగ్డమ్స్ తమ గోల్డ్, డైమండ్స్ మరియు వాల్యుబుల్ ఆబ్జెక్ట్స్ని ఫోర్ట్లోని సీక్రెట్ ఛాంబర్లో దాచారని చెప్తారు. కొన్ని క్లోజ్డ్ రూమ్స్, అండర్ గ్రౌండ్ సెక్షన్స్లో ఇప్పటికీ ట్రెజర్ ఉండవచ్చని లోకల్ స్టోరీస్ ఉన్నాయి. ట్రెజర్ హంటర్స్ కూడా గతంలో ఇక్కడ హిడెన్ వెల్త్ కోసం ప్రయత్నించారని అనేక కథనాలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఫోర్ట్లో హ్యూజ్ హిడెన్ ట్రెజర్ దొరికిందని కన్ఫర్మ్డ్ ఆర్కిటెక్చర్ ఎవిడెన్సెస్ అయితే లేవు. అయినా ఈ డార్క్ రూమ్స్, బ్రోకెన్ వాల్స్, క్లోజ్డ్ పాసేజ్ని చూస్తుంటే ఈ వాల్స్ వెనుక ఏమైనా సీక్రెట్ ఛాంబర్ ఉందా? గ్రౌండ్ కింద డైమండ్స్ దాచారా? రాజులు వెళ్ళిపోయే ముందు ట్రెజర్ ఎక్కడ పెట్టారు అనే క్వశ్చన్స్ మన మైండ్లో తప్పకుండా వస్తాయి. గోల్కొండ ఫోర్ట్ ఒక న్యాచురల్ మాన్యుమెంట్ మాత్రమే కాదు, ఇది ఒక న్యాచురల్ సినిమాటిక్ లొకేషన్ కూడా. మహేష్ బాబు నటించిన పోకిరి, పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం, జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ, రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సంబంధించిన కొన్ని సీక్వెన్సెస్ గోల్కొండ ఫోర్ట్లో పరిసరాలలో షూట్ చేసినట్టు ప్రొడక్షన్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏది? ఏన్షియంట్ క్లాప్ టెక్నాలజీనా, 8 months బ్యాటిలా, ఇన్సైడర్ ద్రోహమా, లేదా గోల్కొండ డైమండ్సా, లేదా హిడెన్ ట్రెజరా? మీ ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. Until then, keep exploring, keep learning, keep discovering. Thanks for watching.